అందరికి జై శ్రీరామ్. మీ హిందూ శక్తి మీ శ్రీభద్రరావు. మరి మన హిందూ ధర్మం ప్రజల్లోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అందరికీ తెలుసు, కానీ దానిలో నిలువలు పాటించట్లేదు. మరి తల్లిదండ్రుల విలువలు, భార్యాభర్తల సంబంధ విలువలు, మరి అన్నదమ్ములు అక్కచెల్లి విలువలు, ఇలా ఇవన్నీ హిందూ ధర్మంలోని కూడి ఉన్నాయి. ఒక బంధు విలువలు. ఎందుకంటే హిందూ ధర్మం అంత గొప్పది. ఈ ధర్మాన్ని కొంతమంది మర్చిపోతున్నారు, కొంతమంది చాలా మట్టుకు కూడా మర్చిపోతున్నారు. ఈ విధానాలని నేను డైలీ మరి ప్రతి గ్రామం వెళ్ళి చెప్పాలనే లక్ష్యంతో భగవంతుడు నిర్ణయం అది. ఆ భగవంతుడు నిర్ణయంతో ముందుకెళ్తున్నాను. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఎందుకు, దానికి ఒక వయసు ఉంటుంది కదా అంటున్నారు. వయసు దీనికి ఏం కాదు, భగవంతుడు నిర్ణయం ఇచ్చాడు, నేను వెళ్తున్నాను అంతే. ఇది వెళ్ళే విధానం భగవంతుడి విధానం. అది ఆ విధానాన్ని నేను ఎక్కడ ఆగను. మరి అందరూ సహాయ సహాయాలు కావాలి. మరి చాలా మంది సహకరిస్తున్నారు. మరి ఏదంటే దీనికి వెహికల్ కోసం అని చెప్పి డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసు. మరి చాలా మంది సహకరిస్తున్నారు. మరింతగా అందరూ సహకరించాలని, అలాగే సహకరించే వాళ్ళు కూడా చెప్తున్నాను. మీరు 10 మంది చెప్పండి ఈ విషయం. ఎందుకంటే మన ధర్మం కోసం ఒక మాట చెప్పడంలో చాలా గొప్పతనం. అదేంటంటే భగవంతుడు మీరు స్మరించినట్టు. మన హిందూ ధర్మం గురించి మాట్లాడితే భగవంతుని స్మరించినట్టే మీకు ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే నేను ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈ ధర్మం గురించి చెప్పాలని నా సంకల్పన. అది భగవంతుడు నన్ను అలా ముందు తీసుకెళ్తున్నాడు. ప్రతి ఒక్కరు సహాయ సహకారం కావాలి. ప్రతి ఒక్కరు పాలు పంచుకొని ఇది మనది, మన ధర్మం కోసం మనం చేయడం తప్పేంటి అని ఆలోచించి ప్రతి ఒక్కరూ మరి సహాయ సహకారం కావాలి. అదేవిధంగా వెహికల్ కోసం మనం డొనేషన్ చేస్తున్నాం కాబట్టి వెహికల్ వచ్చిన వెంటనే మరి ఈ వెహికల్కి ఎంత అయిందో ఏటో అనేది వివరించి చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరు వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సహకరించమని నేను వేడుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.